విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు ఏ సమాధానం చెప్పొద్దు. 2 అతి సంతోషంలో ఉన్నప్పుడు ఎవరికీ ఏ వాగ్దానం చేయొద్దు. 3 తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ 3 సూత్రాలు మనల్ని ఎన్నో తప్పుల నుండి కాపాడతాయి. ఓకే, మన గుణం, మన ప్రవర్తన, కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం, వీటన్నిటి గురించి మాట్లాడాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయానికి వద్దాం. అసలు జీవితానికి కొలమానమేంటి? మన లక్ష్యమేంటి? మనం వెళ్ళిపోయాక ఎలాంటి వారసత్వాన్ని ఇక్కడ మిగిల్చి వెళ్తున్నాం? ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. కేవలం మన కోసం, మన స్వార్థం కోసం జీవిస్తే మన జీవితం మనతోనే ముగిసిపోతుంది. అదే నలుగురి కోసం, జనం కోసం జీవిస్తే వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాం. ఒకటి స్వీయ నిర్బంధమైతే మరొకటి శాశ్వతత్వానికి దారి. అందుకే ఈ చివరి ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితం కేవలం ఒక సమాధిలా మిగిలిపోతుందా, లేక నలుగురు గుర్తుంచుకునే ఒక సన్మానంలా నిలిచిపోతుందా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవలసిందే. మనం ఏం మిగిల్చి వెళ్ళాలనుకుంటున్నాం? ఈ మాటలు మన జీవిత లక్ష్యం గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తాయని ఆశిస్తున్నాను.